ప్రియురాలు ప్రియురాలు అంటే ఒక స్త్రీ లేక సంఘం. హల్లెలూయా. ఒక విశ్వాసి లేకపోతే ఒక దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆమేన్. అయితే ఆమెకు ఒక ఆయన ఎదురు పడ్డాడట. ఆమెకు ఒక ఆయన ఎదురు పడ్డాడట. హల్లెలూయా. ఆ ఎదురు పడ్డ ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఎదురు పడ్డారట. ఆమేన్. ఆనాడు ఒక దెయ్యాలు పట్టినటువంటి సేన అంటాం కదా, సేన, దెయ్యముల సమూహం, దురాత్మల సమూహం ఒక వ్యక్తిలో పట్టి ఉన్నది. వాడు ఆ దారిన పోయే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, తనకు తాను ఆయాసపరుచుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. ప్రభువారు ఎదురైనప్పుడు ఏమన్నాడు? ప్రభువారు ఎదురైనప్పుడు ఏమన్నాడంటే ఆయన, అయ్యా మమ్మల్ని ఇప్పుడే పంపించుకు, ఎందుకు వస్తున్నావు, మమ్మల్ని ఉండని, మమ్మల్ని వెళ్ళగొట్టకు అని బ్రతిమలాడాడట. అంటే లోపల ఉన్న దెయ్యాలు యేసు ప్రభువుని ఏం చేశారు? బ్రతిమలాడారట. మమ్మల్ని వెళ్ళగొట్టుకు, వెళ్ళగొట్టడానికే వస్తున్నాం. ఆయన ఎదురు పడితే ఏం పోతుంది? ఆయన ఎదురు పడితే ఆయనకి ఎదురుగా అపవాది రాగలుగుతాడా? రాదు కదా. ఆయనకి ఎదురుగా చీకటి ప్రభావం ఉండదు కదా. ఆయన వెలుగై ఉన్నాడు కదా. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన ఇలా వెళ్తూ ఉంటే ఎదురుగా ఉన్న చీకటి అంతా ఏమైపోద్ది? తొలగిపోద్ది, పారిపోద్ది. ఆ చీకటి అయ్యా మా దగ్గరికి రాకు, మా దగ్గరికి రాకు, ఎలాగైనా మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వస్తాడు ఆయన? ఆయన ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు ఆయన? ఎవరి మళ్ళీ కొట్టడానికి? మనలో ఉన్నటువంటి దయ్యాలను, అంటే దయ్యాలు అంటే బలహీనతలు, మనలో ఉన్నటువంటి లోపాలు, కొన్ని బలహీనతలతో బాధపడతాం కదా. కొన్ని లోపాలు ఉన్నాయి కదా మన దగ్గర, కొన్ని శరీర కార్యాలు మన లోపల ఉన్నాయి. అవన్నీ కూడా యేసు ప్రభు ఎదురైనప్పుడు అవన్నీ ఏమైపోతాయి? పారిపోతాయి. హల్లెలూయా. ఆ దెయ్యాలంటున్నాయి, అయ్యా ఒకవేళ మమ్మల్ని వెళ్ళగొడతాం అంటున్నావు కదా, ఎలాగైనా వెళ్ళగొడతావు. నువ్వు ఎదురైనాక మేము ఉంటామా? ఇంకా నువ్వు ఎదురుపడినాక మేము ఉండం. నువ్వు వచ్చిందే అందుకు, నువ్వు ఈ లోకానికి వచ్చిందే వెళ్ళగొట్టడానికి, మాలాంటి వాళ్ళని పని పట్టడానికి ఈ లోకానికి వచ్చావు. కాబట్టి ఎలాగైనా మమ్మల్ని వెళ్ళగొడతావు. కాబట్టి ఇప్పుడు మేము అదే పందులు ఉన్నాయి, ఆ పందుల్లోనికి మేము వెళ్తాం, ఆజ్ఞాపించు, మమ్మల్ని పందుల్లోనికి వెళ్ళగొట్టు, మాకు నివాసం లేకుండా అయిపోతుంది, ఆ పందుల్లోనికి మేము వెళ్తాం అన్నాడు. హల్లెలూయా. నేను వాగుతున్నాను. హల్లెలూయా. చిన్న పళ్ళు పెడతామా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పల్లవి బాసిల్లేని సిలువలో స్వామి మానవికి అందులో ఆ దయ్యాలు ఏమన్నాయి?
ఆ శ్రమ పట్టినటువంటి దెయ్యం ఏమన్నాడు, అయ్యా మేము పందుల్లోనికి వెళ్ళిపోతాం, ఆ జంతువుల్లోనికి వెళ్ళిపోవడానికి మాకు సెలవు ఈ ఆజ్ఞాపించి అంటే వెంటనే ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఎందులోకి పోయిన దురాత్మలు. హల్లెలూయా. యేసు ప్రభు ఎదురు పడితే, యేసు ప్రభు ఎదురు పడితే, ఆయనకు ఎదురుగా మనం వెళ్తే, ఆయనను గనక మనం పట్టుకుంటే, ఆయనను గనక మనం కౌగులించుకుంటే మనలో ఉంటాయే దెయ్యాలు కొన్ని, మనలో ఉంటాయి శరీర కార్యాలు, అపవిత్రమైన కార్యాలు ఉంటాయి మన లోపల చోటు చేసుకొని, అవన్నీ వేటితో సమానం, దెయ్యములతో సమానం. అవి మనల్ని బాధిస్తుంటాయి, మనల్ని పీడిస్తుంటాయి. యేసు ప్రభు ఎదురైనప్పుడు ఏమైపోతాట, అవన్నీ కూడా మన లోపల నుంచి వెళ్ళిపోతాయి. అలాగే పుత్తూరు ఒక దెయ్యం ఉంది కదా, పుత్తూరు అనే దెయ్యం ఒక అమ్మాయిని పట్టుకొని సోది చెప్తుందట. ఆ ప్రాంతం వాళ్ళు సోది చెప్పించుకుంటున్నారంట ఆమె చేత. పౌలు గారు, శీల గారు ఆ ప్రాంతం గుండా ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ దెయ్యం అంటుంది ఆమెలో ఉంది ఏమని, సర్వోన్నతుని దేవుని దాసులు వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు సువార్తను ప్రకటించేటటువంటి దైవ సేవకులు, దేవుని పిల్లలు వస్తున్నారు అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అపవాదికి వణుకు. అందుకే దేవుడు ఎదురు పడితే మన జీవితాల్లో మనకు కూడా కొంచెం వణుకే, కొంచెం భయమే. ఎందుకంటే కొన్ని వదిలిపెట్టుకోవాలి కదా, కొన్ని విసర్జించుకోవాలి కదా. ఆయనను పట్టుకుంటే, అలా పట్టుకున్నప్పుడు ఆయనకి ఇష్టం లేనివన్నీ కూడా మనం ఏం చేయాలా, వదిలిపెట్టేయాల్సి వస్తుంది. ఆయనకు ఎదురు పడినప్పుడు అన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అక్కడ సందర్భంలో ఆ ప్రియురాలికి యేసు ప్రభు వారు ఎదురయ్యాడట, వరుడు ఎదురయ్యాడట. ఎదురైనప్పుడు ఏం జరిగింది అక్కడ, నేను ఇంకా ఆయన దొరికాడు కాబట్టి, ఆయన ఎదురు పడ్డాడు కాబట్టి ఇక నేను వదిలిపెట్టను. హల్లెలూయా. ఆయన దొరికాడు కాబట్టి ఇంక నేను వదిలిపెట్టను అని గట్టిగా ఆయనను పట్టుకుందట. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని పట్టుకోవాలి, ప్రభువుని పట్టుకోవాలా. స్తోత్రం, హల్లెలూయా. ఆయనను పట్టుకుని బ్రతికితే, ఆయనను కలిగి బ్రతికితే, ఆయనను మనం అన్వయించుకుని బ్రతికితే, మనం ఆయనతో కలిసి బ్రతికితే ఒక్కొక్కటి మన లోపలలో అన్ని వెళ్ళిపోతాయి. మన లోపల ఎంతో కాలం నుంచి స్థిరంగా ఉన్నాయి, ఎంతో కాలం నుంచి మన లోపల కొన్ని బలంగా నాటుకుని పోయి ఉంటాయి. అవన్నీ పోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయాలా, గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. ప్రియురాలు చేసిన పనదే, ఆయనను గట్టిగా పట్టుకుంది, వదిలిపెట్టలేదట. ఆమేన్, హల్లెలూయా. మనకి ఆది కాండంలో యాకోబు గారు కనబడతారు కదా. యాకోబు గారు యబ్బేసు రేవు దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. పాపములన్నీ కూడా ఒప్పుకోవడం మొదలు పెట్టాడు. దేవుని ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను కనికరించయ్యా, నా మీద దయ చూపించయ్యా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే అక్కడికి ఎవరొచ్చారండి, ఆశ కలిగిన వాళ్ళు. ఆశతో ఎదురు చూసినప్పుడు ఆయన మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే ఆశతో ఎదురు చూస్తామో, అలానది నేను కావాలి, నేను పొందుకోవాలని అనుకుంటామో అది మన ఎదురుగా వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. యాకోబు రాత్రి సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుని దూత అక్కడికి వచ్చేసాడు. హల్లెలూయా. యాకోబు గారి దగ్గరికి వచ్చేసాడు. యాకోబుని ఎదుర్కొన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యాకోబు జీవితం ఎలాంటిది, యాకోబు బ్రతుకు ఎలాంటిది, మోసం జీవితం.
మోసపు బ్రతుకు. ఆయన అంత యథార్థమైనటువంటి వ్యక్తి కాడు. మోసంతో బ్రతికినటువంటి వ్యక్తి, అలా మోసం చేసి సమాధానం లేకుండా పారిపోతున్న వ్యక్తి, హల్లెలూయా, పారిపోతున్న వ్యక్తి. ఈ రోజున దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నటువంటి వాళ్ళ, దేవుని దగ్గర నుంచి పారిపోతున్న వాళ్ళ, దేవుని మహిమను వదిలిపెట్టి పారిపోతున్న వాళ్ళ, హల్లెలూయా, పారిపోవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పారిపోతామని అంటే, ఆయన ఇష్టం లేని కార్యాలు మన లోపల ఉన్నప్పుడు, పొరపాట్లు ఉన్నప్పుడు ఏమైపోతాం మనం? పారిపోవలసిన పరిస్థితి. యాకోబు బ్రతుకంతా కూడా అన్ని చోట్ల పారిపోవడమే కదా, అవునా? దుష్టుడు ఎవడిని తరమకుండానే పారిపోతాడు. హల్లెలూయా. యాకోబు ఇంటికా నుంచి, తల్లిదండ్రుల ఇంటికా నుంచి కూడా ఎలా వచ్చాడు? పారిపోయే వచ్చాడు. ఇప్పుడు మావయ్య దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, అక్కడి నుంచి కూడా ప్రశాంతంగా వస్తున్నాడా? పారిపోయే వస్తున్నాడు. హల్లెలూయా. ఏమవుతున్నది అంటే ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, నిదానంగా వెళ్దామన్న ఆ స్థితి ఉండదు. అక్కడ ఇంట్లో నుంచి పారిపోయే వచ్చాడు. ఇక్కడ మామ దగ్గర నుంచి కూడా పారిపోతూనే ఉన్నాడు. ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? ఎందుకు పారిపోతున్నాడు? పారిపోయే పరిస్థితి ఎవరికి ఉంటుంది? నీతిమంతులంతా సింహాలు వల్లే ధైర్యంగా ఉంటారట. మరి నీతి లేకపోతే మనుషులు ఏమవుతారు? ధైర్యాన్ని కోల్పోతారు. ధైర్యం లేకపోతే మన స్థితి ఏమైపోద్ది? పారిపోవడమే. హల్లెలూయా. సాయంత్రం చూస్తే పారిపోతారు, మందిరాన్ని చూస్తే పారిపోతారు, దేవుని సన్నిధిని చూస్తే పారిపోతారు, పాటలు వింటే పారిపోతారు, వాక్యం వింటే పారిపోతారు, ప్రార్థన చేస్తే పారిపోతారు. కారణం ఏంటంటే వారికి అక్కడ నిలబడడానికి ఏమాత్రమూ ఇష్టం ఉండదు. ఎందుకంటే లోపల కొన్ని దెయ్యాల ప్రభావం కలిగి ఉంటుంది. పారిపోతున్నాడు. పారిపోకుంటూ వచ్చాడు. ఒక చోటకు వచ్చి అతను అనుకుంటున్నాడు, ఇంకెన్ని రోజులు నేను పారిపోవాలా? ఎన్ని రోజులు నేను పారిపోతూ బ్రతకాలా? ఇంకెన్ని రోజులు బ్రతుకు? ఈ టెన్షన్ ఎందుకు? నాకు బ్రతుకు ఎందుకు? ఇలా పారిపోవడానికి కారణం నేనే కదా. అక్కడి నుంచి పారిపోయి వచ్చాను, ఇక్కడి నుంచి కూడా పారిపోయి వెళ్తున్నాను. ఇదేంటి? ఈ టెన్షన్ బ్రతుకు ఏంటి? దీనికి కారణం ఏంటి? ఈ పారిపోకుండా ప్రశాంతంగా బ్రతకాలంటే ఒక్కటే మార్గం అని గ్రహించి ఆ యెహోవా దేవుడి దగ్గర రాత్రి ఒక్కడు మిగిలిపోయి దేవుడి పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో వచ్చిన పరివర్తనను బట్టి, అతనిలో వచ్చిన మార్పును బట్టి దేవదూత అక్కడికి దిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన వెంటనే ఎప్పుడైతే దేవదూత అక్కడికి దిగొచ్చాడో వెంటనే ఆ దేవదూత కాలు పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి అంతా పట్టుకున్నాడు, వదిలిపెట్టట్లేదు. తెల్లారిపోతుంది. అయ్యా తెల్లారిపోతుంది, వెళ్ళిపోతాను వదిలిపెట్టంటే ఆయన మాత్రం నేను వదిలిపెట్టను. హల్లెలూయా. ఎందుకు వదిలిపెట్టావు? నేను నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతాను, నేను నన్ను దీవిస్తేనే వదిలిపెడతాను. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆశీర్వదించబడిన వాడు పారిపోవలసిన అవసరం లేదు. ఎవరికి భయపడక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి దొంగ చాటును తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆశీర్వాదం ఉంటే ఎవరికి భయపడకుండా ధైర్యంగా బ్రతికే స్థితిని దేవుడిస్తాడు. హల్లెలూయా. నేను పారిపోయినయ్యాక ఇప్పుడు దాకా కాళ్ళరిగిపోయేటట్టు పారిపోయాను, కానీ ఇక్కడి నుంచి పారిపోను. నేను నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నన్ను వదిలిపెట్టవా అని దేవదూత ఒక కన్ను కన్నాడట. ఆ గూడు, ఆ కొడకూడు వదిలిపోయిందట. అంత అంటే గూడు వదిలిపోయినా కూడా నేను మాత్రం కష్టం వచ్చిన కొన్ని వదిలిపెట్టను. ఏం వదిలిపెట్టను? ఈ రోజున
ఆయన సన్నిధిని వదిలిపెట్టద్దు, ఆయన వాక్యాన్ని వదిలిపెట్టద్దు, ఆయన సహవాసాన్ని వదిలిపెట్టద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా శరీరం కుళ్ళి కృషించిన నీ వాక్యాన్ని వదిలిపెట్టినయ్యా, నీ సన్నిధిని వదిలిపెట్టను, నాకున్న సహవాసాన్ని నేను వదిలిపెట్టను. హల్లెలూయా. ఇవి వదిలిపెట్టుండే ఆ సహవాసం, ఆ వాక్యము, ఆ సన్నిధి మనల్ని ఆశీర్వాదకారకులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడిచ్చిన ఈ 4 స్తంభాలను వదిలిపెట్టకుండా బ్రతకాలా, ఈ 4 స్తంభాలను గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. ఏ 4 స్తంభాలను? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఇంకొకటి వాక్య అపోస్తలుల బోధ యందును. అపోస్తలుల బోధ, సహవాసం, ప్రార్థన, ఈ 4 స్తంభాలు వదిలిపెట్టిన ప్రభువా నేను నీతోనే ఉంటాను. ఇవే నన్ను ఆశీర్వదించేది. నా ఆశీర్వాదానికి కారణం ఈ 4 స్తంభాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4 స్తంభాలు మనిషి జీవితాన్ని ఏం చేస్తాయి? మారుస్తాయి. ఈ 4 స్తంభాలను గట్టిగా మనం పట్టుకున్నప్పుడు గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆయనను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేశాడు, ఆయన మాట విన్నాడు, ఆయన మాటను గట్టిగా పట్టుకున్నాడు, ఆయనతో కలిసి బాగా పొరుగులాడుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఒక నరుడు అని ఉంది కదా, ఒక నరుడు తెల్లవారులు వెలుగులాడుతున్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వెలుగులాడటం అంటే ఏంటి? వెలుగులాడటం అంటే ఒకసారి జారిపోతాడు, ఒకసారి పట్టుకుంటాడు, జారిపోతాడు, మళ్ళా వెలుగులాట. వాళ్ళు తెలుస్తారు, నేను తెలుస్తాను. నేను కొద్దిసార్లు గట్టి ఉంటాను, కొన్నిసార్లు వాళ్ళు ఇలాంటి వెలుగులాట. హల్లెలూయా. ఇది ఎక్కడ కనబడాలా? సన్నిధిలో కనబడాలా? దేవుని సన్నిధిలో వెలుగులాట కావాలా? దేవుని సన్నిధిలో వెలుగులాట అవసరం మనకి. హల్లెలూయా. ఇలా అంటున్నట్టు ఇట్లా టచ్ అనుకుంటారు, వచ్చేది కాదు. ఇది హాయ్ అనుకుని వచ్చేది హాయ్ అనేది కాదు. ఇది ఎలాంటి సహవాసం? వెలుగులాడే సహవాసం. హల్లెలూయా. దీవించబడాలనుకుంటున్నారా? ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? ఏం కావాలా? వెలుగులాట కావాలి. హల్లెలూయా. ఎవరితో వెలుగులాట? దేవునితో వెలుగులాట, ఆయన వాక్యముతో వెలుగులాట. కొన్నిసార్లు వెలుగులాడేటప్పుడు కొన్ని నష్టపోతాం, వెలుగులాడేటప్పుడు కొన్నిసార్లు జారిపోతాం, వెలుగులాడేటప్పుడు కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతాం. అయినా కూడా భక్తి మాత్రం వదిలిపెట్టకుండా ఆయనతో వెలుగులాడే అనుభవాన్ని ప్రభువు మనకు ఇచ్చినదాక. హల్లెలూయా. ఈ రోజున ఆశీర్వాదములకు కారణం వెలుగులాట. ఆమేన్. అందుకే ఆయన ఎదురు పడ్డన్నట్టు అదేమంటుంది? నేను అలా వెళ్తున్నాను, దారి గుండా వెళ్తున్నాను, ప్రయాణమై వెళ్తున్నాను, వీధుల్లో వెళ్తున్నాను. ఆ మాటలు అక్కడ ఉన్నాయి కదా పైన. వీధుల గుండా ప్రయాణమై వెళ్తున్నాను. నా సహోదరుల దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆ కనబడినందరి దగ్గరికి వెళ్ళి అడిగాను, అందరి దగ్గరికి వీధుల్లో తిరిగాను, అన్ని చోట్ల తిరిగాను. అలా వస్తున్నప్పుడు ఆయనే నాకు ఎదురు పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్నేహితుల దగ్గర, అక్కడ కనబడే దగ్గర, వీధుల్లోనూ ఆమె సమయం గడపకుండా ఎవరితో కలిసి ఉండడానికి ఆమె ప్రయాణమై వెళ్తుంది? ఎవరితో కలిసి ఉండడానికి ప్రయాణమై వెళ్తుంది? ఆయన కనబడేదాకా. హల్లెలూయా. ఆయన కనబడాలా, ఆయనను గట్టిగా పట్టుకోవాలా, ఆయనతో కలిసి జీవితాంతం బ్రతకాలా అని వెలుగులాట కోసం వెళ్తుంది. హల్లెలూయా. ఈ రోజున సంఘం ఒక విశ్వాసి వీధుల గుండా ప్రయాణం చేసి ఆయన కనబడేంత వరకు వెతుకులాడాలా. దొరికినాక పట్టు వదలకుండా గట్టిగా పట్టుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఆమేన్. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం.
యోబు గ్రంథం 23:11. యోబు 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినది, అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యోబు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. హల్లెలూయా. అంటే అడుగులో అడుగు వేస్తున్నాడట. ఎవరు? యోబు గారు. ఎవరు అడుగులో అడుగు వేస్తున్నారు? ఎవరు అడుగులో ఎవరిని ఫాలో అవుతున్నాడట? ఆయనను ఫాలో అవుతున్నాడట. ఆయన ముందు వెళ్తున్నాడట. ఈయన ఆయన అడుగుల్లో అడుగు. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం, ఒక సంతృప్తిని కలిగించేటటువంటి సన్నివేశం. హల్లెలూయా. కొన్నిసార్లు సముద్రంలో అది ఏమైతారు, మిస్ అయిపోతుంటారు, లేకపోతే ఎడారుల్లో మిస్ అయిపోతుంటారు, కొన్ని అడవుల్లో మిస్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు అడుగులు చూసి, కొంతమంది అడుగులు చూసి, ఒక ఇసుక ఎడారిలో మిస్ అయ్యేదనుకోండి, అడుగులు చూసి అడుగులు ఫాలో అవుతూ ఎక్కడికి వస్తారు? గమ్యస్థానానికి వస్తారు. హల్లెలూయా. ఈ రోజులో ఈ జీవితం అరణ్యమే. ఈ జీవితం ఎలాంటిది? ఒక అరణ్యం లాంటిదే. ఈ జీవితం చుక్కాలు లేని నాడు లాంటిదే. గమ్యం లేనటువంటి బ్రతుకిది. ఎలాంటి బ్రతుకు? ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, దేన్ని వెంబడిస్తున్నామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. హల్లెలూయా. గమ్యం లేని బ్రతుకులు, చుక్కాలు లేని, తీరం తెలియనటువంటి బ్రతుకులు అని. ఆమేన్. అప్పుడు ఏమంటున్నాడు? నేను గమ్యం లేకుండా ప్రయాణం చేయట్లేదు, ఎక్కడికో గుడ్డిగా బ్రతకట్లేదు. నేను వెళ్తున్నటువంటి మార్గంలో ఏమున్నాయి? నాకు సూచనలుగా ఆయన అడుగులు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన అడుగులు ఉన్నాయి. ఆయన ముందు నడిచిన అడుగులు ఉన్నాయి. ఆయన చూపించిన మాదిరి ఉంది. హల్లెలూయా. ఏమున్నాయి నా ఎదురుగా? మాదిరి ఉంది. నాకు ఆయన చూపించిన ఒక మార్గం ఉంది. ఆయన అడుగు జాడల్లో నేను అడుగులు వేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకెక్కడ తప్పిపోతాడు? తప్పిపోతాడంటారా? హల్లెలూయా. నేను ఎక్కడ అడుగు వేస్తున్నాను? నేను ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తున్నాను. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను. ఆయన నాశనం అయ్యేలాగా కాదు, ఆయన గురిలాగా కాదు. ఆయన ఎక్కడికి వెళ్తాడు? నిత్య రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా. నిత్య రాజ్యానికి వెళ్తాడు ఆయన. ఇప్పుడు ఆయన అడుగు వేసుకుంటూ వెళ్తే ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే మార్గం. నా అడుగు చాటుగా అడగండి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మిమ్మల్ని ఉంచుతానన్నాడు. హల్లెలూయా. యోబు అంటున్నాడు, నా అడుగు జాడు ఆయన, నా పాదములు ఆయన అడుగు జాడలు. హల్లెలూయా. నా పాదం ఎక్కడ? దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోబు పాదాలు ఏ అడుగులో పడుతున్నాయి? ఈ రోజున మన పాదాలు ఆయన అడుగుల్లో పడాల. హల్లెలూయా. ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, ఆయన మార్గం చూపించి వెళ్ళాడు. మన అడుగులు ఎక్కడ పడాలి? ఇప్పుడు ఆయన అడుగులో పడాలి. మన పాదాలు ఆయన అడుగులో పడాలి. హల్లెలూయా. ఇందులో ఏమనుందంటే, నేను ఇటు అటు వాళ్ళకి అంత అర్థం ఏంటి? ఆ అడుగు జాడల్ని కనుక, ఆయన చూపించిన మార్గాన్ని కనుక వదిలిపెట్టేసి, అడుగులు వదిలిపెట్టేసి నా అడుగులు అక్కడ ఇక్కడ వేసేందుకో నా మార్గం తప్పిపోతాను నేను. అందుకనే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మన సిలువ గుర్తు మీద మన పెద్ద మనుషులు 2 అడుగులు చూశారంట. అక్కడన్నా ఇక్కడన్నా పక్కకు తొలిగింది అనుకోండి. పక్కకు తొలగడం అంటే అర్థం ఏంటి? తప్పిపోవడం. ఆయన వాక్యంలో నుంచి తప్పిపోవడం, ఆయన సహవాసంలో నుండి తప్పిపోవడం, ఆయన సన్నిధిలో నుంచి
తప్పిపోవడం. దావీదు ఎంత ఏడ్చాడు, దేవా నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టుకు, నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టుకు, నీ సన్నిధిలో నుంచి వెళ్ళగొడితే ఇక నా భక్తి ఏంటిగా, నాకు భక్తి లేదండి. ఏడ్చాడు. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయదు ప్రభువా, తోసివేయొద్దని ఏడ్చాడు. హల్లెలూయా. ఈ రోజున యోబు గారు యేసు ప్రభు యొక్క అడుగుల్లో అడుగు వేసి నడుస్తున్నాడు. అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి. ఆమేన్. హల్లెలూయా. 27వ అధ్యాయం 6వ వచనం, 27వ అధ్యాయం 6వ వచనం, 5, 6 వచనాలు చదివిన సంతోషమే. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణము అగ్గి వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడిచిపెట్టను. హల్లెలూయా. యోబు గారు ఎంత మంచి మాట అంటున్నారు చూడండి. ఎప్పుడు దాకా వదిలిపెట్టడంట, ఎప్పుడు దాకా వదిలిపెట్టడంట, యథార్థతను వదిలిపెట్టింది. నాకు దేవుడిచ్చిన ఈ యథార్థమైన బ్రతుకు నేను వదిలిపెట్టిన ఎప్పుడు దాకా, చచ్చిపోయేదాకా. హల్లెలూయా. ఆయన అడుగులు అడుగు వేసి నడుస్తున్నాను కదా, ఈ అడుగులు ఎప్పుడు దాకా వదిలిపెట్టను, నేను చచ్చిపోయేదాకా ఈ అడుగులు అడుగు వేయడం నేను అంటే నేను చనిపోయేదాకా ఆయన సన్నిధిలో ఉండక మానను, ఆయన సహవాసంలో ఉండక మానను. ఈ 4 స్తంభాలను గట్టిగానే పట్టుకుంటాను. హల్లెలూయా. 6వ వచనం, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను. హల్లెలూయా. ఏంటంటండి, దేన్ని పట్టుకుంటాడట? నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటాడట. హల్లెలూయా. నీతి, అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు కదా. దేని ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎలా వచ్చింది? వినుట వలన. ఏం విన్నాడు? వాక్యం విన్నాడు. హల్లెలూయా. వాక్యం వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆ మాట ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కానీ అయితే ఏమంటున్నాడు? నా నీతిని చచ్చిపోయేదాకా నేను గట్టిగా పట్టుకుంటాను. హల్లెలూయా. అలా ఎందుకని అంటుండొచ్చు అంటారు భక్తులు. గట్టిగా పట్టుకుంటాను ఎందుకు అనుకుంటారు. భక్తులు కూడా చాలా మంది చెప్తారు, నీకు కలిగి ఉన్నదా అని గట్టిగా ఎందుకని ఉండొచ్చు అంటారు. గట్టిగా పట్టుకుంటారు. జారిపోయే అవకాశాలు ఉంటాయో కదా. పౌలు చాలా పత్రికల్లో, ఎబ్రి పత్రికలో మరీ గుర్తు చేస్తారు, మళ్ళా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. గట్టిగా ఎందుకు పట్టుకోవాలని ఉంటే దాన్ని దొంగలించేటోడు మన వెంబడి ఉన్నాడు కాబట్టి, వాడు మన వెంబడి తిరుగుతున్నాడు కాబట్టి, ఏ రోజుకైనా దాన్ని ఎత్తుకుని పోవాలని చూస్తున్నాడు కాబట్టి మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుమని వాక్యం చెప్తుంది. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆ ప్రియురాలు, ప్రియుడు కనబడిన వెంటనే ఏం చేసిందంటారు? గట్టిగా పట్టుకుంది. ఎలా పట్టుకుంది? ఇంకా నేను వదిలిపెట్టమయ్యా అని. హల్లెలూయా. ఈ రోజున ప్రభువుని ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలండి? ఎవరిని పట్టుకోవాలి? హల్లెలూయా. మనం ప్రభువుని గట్టిగా పెట్టుకోవాలి. ప్రభువుని పట్టుకోవడం అంటే 4 స్తంభాలు. హల్లెలూయా. ఈ 4 స్తంభాలను ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటి? ఆశీర్వాదం. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను సహవాసాన్ని వదిలిపెట్టను, ప్రార్థన వదిలిపెట్టను, పళ్ళ వదిలిపెట్టను, బోధ వదిలిపెట్టను. ఎప్పుడు దాకా? నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు, నన్ను దీవించేదాకా నేను వీటిని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటానయ్యా అన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్నటువంటి గురిని అపవాది పాడు చేయడానికి చూస్తాడు. మనం ఏదైతే తీర్మానం చేసుకుంటామో, ఏదైతే అనుకుంటామో లోపల, వెంటనే అపవాది దాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అవునండి, ఎదుర్కొన్నారు ఎప్పుడైనా పరిస్థితి?
మనం ఏదైనా ఒక తీర్మానం చేసుకుంటాం, గట్టిగా నమ్మకంగా బ్రతకాలనుకుంటాం. అలాంటప్పుడు అపవాది మన వెంబడి ఉండి మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు కదా. ఎలా ప్రేరేపిస్తాడు? ఏదో ఒక వ్యక్తిని పంపించి ఇది నిజమా అనిపించేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఉదయమున ఒక రాజుగారి గురించి గుర్తు చేసుకున్నాం కదా. ఎవరంటారు? యెరోబామా? అవునంటారా? టైపా? ఏమన్నారు కదండి? మిగతా అంటలేదు. యెరోబాము రాజు గురించి గుర్తు చేసుకున్నాం కదా. అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడు కదా. ఆ ప్రవక్త వచ్చి ఏం చేసాడు అంటారు? ఆయనను హెచ్చరించాడు కదా. హెచ్చరించినాక దేవుడు ఏమన్నాడంటే ముందే చెప్పాడు, ఆ రాజుగారి దగ్గరికి వెళ్తున్నావు కానీ ఆయన ఇంటికి పిలుస్తాడు, భోజనం పెట్టాడు. భోజనం తీసుకుని తినగలవు, వాళ్ళ ఇంటికి వెళ్ళగలవు, ఎక్కడ వెళ్ళకు. మళ్ళీ ఇల్లు మార్గంలో రాకుండా ఇంకో మార్గంలో నువ్వు వెళ్ళిపోవాలా, జాగ్రత్త, నేను చెప్పినట్లు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు వారు చెప్పారు కదా, వినాలి కదా. అవునండి, వినాలి కదా. హల్లెలూయా. ఆయన మొదట గట్టిగానే ఉన్నాడు. ఫస్ట్ గట్టిగానే ఉన్నాడు. రాజులకు వెళ్ళి ఒకసారి చదువు. ఇంతకు ముందు మనం పొద్దున చదివిన వాక్యం ఒకసారి చదువుతాం. ఏ అధ్యాయంలో చదివిన ఉంటాం పొద్దున? మొదటి రాజులా? ఒకసారి 13 కొద్దాం. 13 అధ్యాయం 7-8 వచనాలు ముగిస్తాను. 13 అధ్యాయం 7-8 వచనాలు. రాజు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. దేవుడు ఏమన్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళ దగ్గర భోజనం చేయకు, విశ్రాంతి తీసుకో. రాజుగారు ఏమంటున్నారు? నా ఇంటికి రా, భోజనం చేయి, నీకు బహుమానం, మంచి బహుమానం ఇస్తాను. నేను ఏమి ఇస్తానో నాకు తెలియదుగా, ఎందుకంటే నాకు స్వస్థత ఇచ్చావు కాబట్టి నీకు మంచి బంగారం ముద్ద చెప్తే నేను మంచిగా నీకు బహుమానం ఇస్తాను. మా ఇంటికి రా, భోజనం చేయన్నాడు. అప్పుడు ప్రవక్త గారు ఏమంటున్నారు అండి? ఏమండి? నీ ఇంట్లో దైవజనుడు రాజుతో ఇలా అన్నాడు, నీ ఇంట్లో సగం నాకు చేస్తే కూడా. హల్లెలూయా. రాజుగారు ఏమన్నారు? నీకు బహుమానం ఇస్తా అన్నాడు. ప్రవక్త గారు ఏమంటారు? నీ ఇంట్లో బహుమానం కాదు ఆయన, నీ ఇంట్లో సగం రాసిస్తే కూడా నేను లోపలికి రాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ బహుమానం నాకొద్దు, నీ భోజనం నాకొద్దు, నీ విశ్రాంతి నాకు వద్దు. నా ప్రభు చెప్పాడు, నేను ఇక్కడి నుంచి పస్తమ్మ పోతాను కానీ నీ బహుమానాలకు ఆశపడి నేను ఇక్కడికి రాలేదు. హల్లెలూయా. ఎదురవుతుంది, గట్టిగా పట్టుకోమన్నాడు. అందుకని మనం గట్టిగా పట్టుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, గట్టిగా ఉండడానికి ఎప్పుడైతే తీర్మానించుకుంటామో, అప్పుడు అపవాది వచ్చేస్తాడు. నేను నీకు మంచి బహుమానం ఇస్తాను, నా తోటిగా నా దగ్గరకు వస్తే చక్కని బహుమానం దొరుకుతుంది. చాలా మంది చెప్తుంటారు, జనాలు చెప్తారు, ఎంతో మంది బంధువులు చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, నీకు మంచి బహుమానం ఉంటుంది. అక్కడే దొరుకుతారో బాబు, అక్కడే నిన్నది, నా దగ్గరకు వస్తే మంచి బహుమానం నేను నీకు ఇస్తానని. ఆ బహుమానం కొరకు ఆశపడితే ఆ ప్రవక్త అంటున్నాడు, నేను నువ్వు సగం ఇస్తానంటే కూడా నీ ఇంటికి నేను, నా దేవుడు చెప్పాను, నేను ఆ మాట ఎత్తుకున్నాడు అంటారా? ఎత్తుకున్నాడు కదా. హల్లెలూయా. అదే మాట మీద ఉండాలి. అలా పడతలేదని ఆయన ఇంకో మార్గంలో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు ప్రవక్త. ఆ ఇంటికి రాలేదు, ఏం రాలేదు. ఇంకో ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. ఇంకో పాస్టర్ గారిని పంపించాడు. అక్కడ ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపించాడు, ఇంకో ప్రవక్తని. హల్లెలూయా. రాజుగారు చెప్తే ఇంకా లేదని రాజుగారి ద్వారా దేవుడు అపవాది టార్గెట్ పెట్టాడు. విన్నారా ఈ మాట? ఫస్ట్ ఎవరిని వాడుతున్నాడు? దూరం నుంచి వాడుతున్నాడు కదా. అవునా? హల్లెలూయా. దావీదును పడేయడానికి ఫస్ట్ సౌలు రాజును ఎన్నుకున్నాడు. అవునండి, సౌలు రాజును ఎన్నుకున్నాడు. అయినా పడలేదు. తర్వాత ఏమైందంటే ఆయన కొడుకుల్ని వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? కొడుకుని వాడుకున్నాడు. అయినా దావీదు పడలేదు. ఈయన మామూలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంతకుముందు రాజు ఇంటి సుఖంగా వాడుకున్నాడు.
అయినా దావీదు పడలేదు. దావీదు తను పట్టుకున్నది గట్టిగా ఉన్నది. హల్లెలూయా, గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత ఎవరి నుంచి కావట్లేదని చివరికి భార్య ద్వారా కూడా ప్రయత్నం చేశాడు. భార్య కూడా చూపించి అయినా కూడా దావీదు పడలేదు. హల్లెలూయా, తనకు కలిగి ఉన్న దాన్ని ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు రాజుగారు వచ్చి మా ఇంట్లో భోజనం పెడితే బహుమానం ఇస్తానంటే కుదరనా దేవుడు చెప్పాడు అన్నాడు. నల్లగా ఆయన ప్రయాణం వెళ్తుంటే ఇంకో అబద్ధ ప్రవక్త వచ్చాడు. ప్రేమతో వచ్చాడో ఎలా వచ్చాడో సాతానుని ప్రేరేపించాడు. ఆ ప్రవక్త వచ్చి దేవుడు నీకు చెప్పిన దేవుడే మాకు కూడా చెప్పాడు, నా దగ్గర భోజనం చేయమన్నాడు రా అని. ఉండగా రాజుగా చెప్పి వెళ్ళాడు కానీ ఈ సావుకుడు కదా, ప్రవక్త కదా, అరే ఏం చెప్తున్నాడు కదా అని మళ్ళీ అయిపోయాడు. హల్లెలూయా, మెల్లగా వెళ్ళి ఆయన ఇంటికాడ భోజనం చేశాడు. భోజనం చేసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ప్రయాణం వెళ్ళేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఏదైతే చేయకన్నానో అది నువ్వు చేసావు కనుక నువ్వు చివరి దాకా వెళ్ళావు. దేవుడు ఒక్కరిని శ్రమించాడు. హల్లెలూయా, తప్పే పొరపాటు అంత గట్టిగా ఉన్నాడు. ఎప్పుడైతే మెత్తగా ఈ ప్రవక్తలు అందరూ వెళ్ళి భోజనం చేశాడు, మార్గ మధ్యంలోనే చచ్చిపోయాడు. హల్లెలూయా, క్రూర మృగాలు వచ్చి చంపేశాయి. అవి మళ్ళా సేవకుడు వచ్చేదాకా కాపలాగా కూర్చున్నాయి. ఆమె ఈ రోజున చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు మనకు దొరికాడు, ఆయన వాక్యం మనకి దొరికింది, ఆయన సన్నిధి మనకి దొరికింది, ఆయన సహవాసం మనకి దొరికింది, ఆయన రక్తం మనకు దొరికింది, ఆయన శరీరం మనకి దొరికింది. హల్లెలూయా, ఆయన కుటుంబంలో పిల్లలయ్యే అధికారం మనకి దొరికింది. హల్లెలూయా, వీటిని వదిలిపెట్టుకుందామంటారా? గట్టిగా పట్టుకుందామంటారా? ఒకవేళ వదిలిపెట్టుకుంటే పొందుకునే భాగ్యం మరలా దొరుకుతుందా? ఒకసారి జారిపోయినాక మరలా దాన్ని పొందుకోగలమా? అందుకని ఈ గొప్ప ఆధిక్యతను మనం ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా, అందుకే ఆమె అంటుంది, అంటే సంఘం అంటుంది, అయ్యా ఆయన నాకు ఎదురు పట్టాడు, ఇక నేను వదిలిపెట్టను. హల్లెలూయా, మనందరము అలాంటి అనుభవం ఎదుగుతుందిగాక. ప్రభువుని వదిలిపెట్టగా గట్టిగా పట్టుకుందుగాక, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకుందుగాక, ఆయన సన్నిధిని గట్టిగా పట్టుకుందుగాక, ఆయన సహవాసాన్ని గట్టిగా పట్టుకుందుగాక, ఆయన రక్తం ఆయన శరీరాన్ని గట్టిగా పట్టుకుందుగాక, ఆయన ఇచ్చినటువంటి కుమార అధికారాన్ని కుమారత్వాన్ని గట్టిగా పట్టుకుందుగాక, ఏది పోగొట్టుకొనక అన్ని స్వతంత్రించుకునిగాక. ఎంత గట్టిగా మెరండి. హల్లెలూయా, 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 ఇవన్నీ గట్టిగా పట్టుకున్నదిగాక. ఆమేన్. వదిలిపెడతామంటగా లేదు, గట్టిగా పట్టుకుందాం. తర్వాత ప్రతిఫలం ఏమంటారు?